వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమా రావి. ఈ మధ్య చేసిన ఒక వీడియోలో ఒక ఆవిడ అడిగారంటే నేను చాలా ఎమోషనల్గా అయిపోతుంటాను అన్నిటికీ, దానికి ఏదైనా చెప్పండి అన్నారు. నేను కూడా ఎమోషనలేనండి. ఎమోషనల్గా అవటం చాలా సహజమైన లక్షణం. అంటే ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువగా కూడా ఉంటుంది. వేటికి ఏడుస్తాం మనం జనరల్గా. ఏదో ఇంట్లో కష్టాలు పక్కకు పెట్టండి, అవి దుఃఖపూరితమైన విషయాలకి మరి ఏడవాల్సిన విషయాలకి ఏడవటం తప్పదు కదా. కానీ మనం సినిమాలు చూసేటప్పుడు, టీవీ సీరియల్స్ చూసేటప్పుడు, నేనైతే అప్పుడప్పుడు కథలు చెప్పేటప్పుడు కూడా కొన్ని కథలు విన్నప్పుడు కూడా దుఃఖం వస్తుంటుంది, కళ్ళనీళ్ళు వస్తాయి కదా. అయితే ఈ కళ్ళనీళ్ళు రావటం అనేది పెద్ద సమస్య కాదు, కానీ పెద్ద సమస్య కూడా. ఎలాగో చూద్దామండి. పెద్ద సమస్య ఎందుకు కాదంటే మన లోపలి మెత్తదనాన్ని తెలియజేసినట్టు, అంతే కదా. మనం ఎంత సెన్సిటివో అవతల వాళ్ళకి అర్థమవుతుంది. బాగానే ఉంది, కానీ మన సెన్సిటివిటీతో పాటు మన వీక్నెస్ కూడా బయటపడుతుందండి. దాంతో వీళ్ళు వీక్, ఎప్పుడు ఏడుస్తారు, ఏడుపు కొట్టు వాళ్ళు, ఇలాంటి మాటలు వస్తాయి. అయితే చిన్నప్పుడే దీన్ని కొంచెం కంట్రోల్ చేయాలని అనిపిస్తుంది. చిన్నపిల్లలు కొంతమంది చాలా ఎక్కువగా ఏడుస్తారు, అన్నిటికీ చిన్న వాటికి అంటే ఏడుస్తారు, అంటే ఏడుస్తారు. మనం పెద్దవాళ్ళు అయితే నెత్తి మీద నీళ్ళకుండ పెట్టుకుని పుట్టింది పిల్ల అంటారు. చిన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఇంకా అలా ఏడ్చే గుణం, ప్రతిదానికి ఏడ్చి సాధించడం ఒక లక్షణం అయితే, చిన్న పొన్న వాటికి కూడా చిన్నబుచ్చుకుని కళ్ళనీళ్ళు పెట్టుకోవటం ఒక లక్షణం. అలా కాకుండా ప్రతిదానికి కదిలిపోయి, అంటే లోపల మనసు కదిలిపోయి ద్రవించి కరిగి నీరై ప్రవహించడం ఇంకో లక్షణం. అయితే మనసు కష్టపడ్డప్పుడు ఏడవటం సహజం, ఏదైనా దుఃఖపూరితమైన సిచ్యువేషన్లో ఏడవటం అది కూడా సహజమే. కానీ చీటికి మాటికి ప్రతిదానికి ఎమోషనల్గా ఫీల్ అవటం మాత్రం అంత మంచి లక్షణం కాదండి. దీనివల్ల మనని మిగిలిన జనం అంతా వీక్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళు బలహీనులు, దేన్ని తట్టుకోలేరు, సెన్సిటివ్, వీళ్ళకేం చెప్పకూడదు, వీళ్ళతోటి అంటే పెద్ద విషయాలు షేర్ చేసుకోకూడదు, వీళ్ళు ముందే ఏడుస్తారు కాబట్టి అని ఇలా ఆలోచించి మనని వీకర్ సెక్షన్ కింద జమ కడతారు. ఒకటి. రెండోది, కన్నీళ్ళు చాలా విలువైనవండి. వాటిని ఎప్పటికప్పుడు వాడేసేయకూడదు. చాలా మంచి ప్రైమ్ సిచ్యువేషన్స్కి మాత్రమే ఉంచుకోవాలి. దుఃఖపూరితమైన వ్యవహారాలు వేరే సంగతి అనుకోండి. చాలా ప్రైమ్ సిచ్యువేషన్లో మనం ఏది హ్యాండిల్ చేయలేనప్పుడు మన కన్నీళ్ళు దాన్ని హ్యాండిల్ చేస్తాయి. ఎప్పుడది? రేర్గా వచ్చేటప్పుడు. ఎంతసేపు వస్తుంటే ఇంకా ఏముంది, ఏమీ లేదు. మున్సిపాలిటీ కుళాయిలోంచి వచ్చే నీళ్ళ చుక్కల్లాగా మనల్ని పట్టించుకోరు జనం. కాబట్టి కన్నీళ్ళని కంట్రోల్ చేయండి. మనం ఎమోషనల్గా ఫీల్ అవుతున్నామని మనకు అనిపిస్తుంది, ముందు మనకు తెలుస్తుంది కదా. నాకైతే అరిచేతుల్లోంచి తిమ్మిర్లు వస్తాయి, చేతులు జివ్వమందంటే కంట్లో నీళ్ళు వస్తాయని అర్థం. నేను చేతులు రుద్దుకుంటాను, గబగబా బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను. కెమెరా ముందు నుంచి పారిపోయే అవకాశం లేదు కాబట్టి నేను ఏడుస్తూ మీ అందరికీ దొరికిపోయాను ఒకసారి. ఈవెన్ మా జయ కూడా అలాగే దొరికాను. మీరు ఏడ్చారు రమ్మగారు అంటుంది ఎప్పుడు. సో ఈ ఏడవకుండా ఉండాలంటే సిచ్యువేషన్లో ఉండకుండా వెళ్ళిపోండి. ఇప్పుడు ఏదో జరుగుతుంది అక్కడ, మనకు దుఃఖం వచ్చేటట్టుగా కనపడుతోంది, మనం ఎమోషనల్గా ఫీల్ అవుతున్నప్పుడు సీన్లో నుంచి బయటికి కనుక వెళ్ళిపోతే నెంబర్ 1 దుఃఖం రాదు. సీన్ నుంచి తప్పిపోతాం కాబట్టి ఫోన్ వచ్చినట్టు యాక్ట్ చేసి బయటికి వెళ్ళిపోవచ్చు. లేదా అరిచేతోటి తల కిందకి దించుకుని మనలోకి మనం ఆలోచించడం మొదలుపెట్టినా కూడా దుఃఖం రాదండి. దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. సాధారణంగా ఎవరైనా పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు అలాంటప్పుడు మనకు కష్టంగా ఉంటుంది. అప్పగింతలు అవి చేస్తారు పెళ్ళిళ్ళలో. అమ్మో ఈ పిల్ల పుట్టిళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతుందంటే, ఈ పెళ్లి వాళ్ళు ఏడిస్తే బాగానే ఉంది, అంటే ఏ పిల్లని ఇస్తున్నారో వాళ్ళు ఏడవటమే కాదు, పెళ్ళికి వచ్చిన మనబోట ఆడంగులందరూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటాం. మనని మనం గుర్తు చేసుకుంటాం మొదట. తర్వాత మన రేపొద్దున మనకి పుట్టిన ఆడపిల్లల పెళ్ళిళ్ళకి ఇలాగే చేస్తాం, పిల్లల్ని బయటికి పంపిస్తాం అనేది గుర్తొచ్చినప్పుడు కూడా మనకు దుఃఖం వస్తుంది. ఇవన్నీ చాలా సహజమైన, అంటే గ్రూప్లో ఏడవటం న్యాచురల్ థింగ్ కదా, ఇది బాగానే ఉంటుంది. కానీ అవి గుర్తు చేసుకుని ఇంటికి వచ్చాక కూడా ఏడుస్తున్నాం అనుకోండి, అది న్యాచురల్ కాదు, కొంచెం అన్యాచురల్గా ఉంటుంది. అలాంటి వాటి నుంచి బయటపడండి. మనసుకి దృఢత్వాన్ని తెచ్చుకోవాలంటే ఇది లోక సహజమైన సంగతి, ఇది ప్రతి చోట ఉంటుంది అని మనకి మనం నచ్చచెప్పుకోవాలి. అప్పుడు దుఃఖం కొంత ఉపశమనంగా ఉంటుంది. ఎక్కువగా ఏడవం, వీక్గా అంటే బలహీనులుగా గుర్తింపబడే అవకాశాన్ని ఇచ్చే కన్నీళ్ళని దాచిపెట్టండి. వాటిని అందరికీ ప్రదర్శించద్దు. అవసరమైనప్పుడు మాత్రమే కన్నీటిని బయటికి తీసుకొస్తే వాటికి విలువ పెరుగుతుందండి. జాగ్రత్తగా ఉండండి, అన్నిటికీ ఏడవకండి. ఎమోషనల్గా అయిపోతుంటే దాన్ని కంట్రోల్ చేసుకోవటం ఎలా అనేది ఆలోచించండి. ఆటోమేటిక్గా ఎమోషన్ పోతుంది. అమ్మో నాకు ఏడుపు వస్తుంది, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచించారా, ఏడుపు ఆగిపోతుంది. ఆలోచించకపోతే ఆటోమేటిక్గా కళ్ళనీళ్ళు బయటకు వచ్చేస్తాయి. ఇంకొకసారి దీని మీద ఆలోచించి చూడండి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.